ఇక్కడ డ్రోన్లకు సంబంధించినటువంటి అంశంలో సరికొత్త డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి చేరిన ఆత్మాహుతి డ్రోన్లు, కామికాజీ డ్రోన్. ఇవి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏ ఆధారిత గైడెన్స్ తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. గరిష్టంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు దాకా ఎగురుతాయి. 10 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలు ఈ డ్రోన్ మోసుకెళ్తాయి. అత్యవసర ముప్పులు వేగంగా ఎదుర్కొనే సామర్థ్యంతో కూడినటువంటివి ఇప్పుడు భారత సైన్యానికి భారత ప్రభుత్వం ఇచ్చింది. సాధారణ దళాలు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్లి దాడులు చేయడం, GPS అందుబాటులో లేని ప్రాంతాలు ఉపయోగించేలా వీటిని రూపొందించారు. కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకోగలడంతో కూడా -35 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పనిచేయగలిగేటటువంటి డ్రోన్స్ కి పహల్గాం ఘటన నేపథ్యం తర్వాత గుజరాత్ లోని సూరత్ చెందినటువంటి ఇన్సైట్ FPV అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లని ఆర్మీ నార్థన్ కమాండ్ కి డెలివరీ చేసింది. అయితే భద్రతా కారణాలు ఇచ్చి ఎన్ని డ్రోన్లు అప్పగించారన్నటువంటిది మాత్రం బయటపెట్టలేదు. వీటికి గాను 10 కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందన్నటువంటిది ఇప్పుడు హైలైట్ అయింది.